నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిత్తూరులో సినీ ఫక్కీలో చోరీకి యత్నం. ఓ వ్యాపారి ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం. అధికారం అడ్డం పెట్టుకుని వైసీపీ పెద్దలు భూ కబ్జాలు చేశారన్న టీడీపీ. ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. సిఐడి విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో ప్రశ్నిస్తున్న అధికారులు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసుల నోటీసులు. ఆర్ఓపై దురుసుగా ప్రవర్తించిన కేసులో తాకీదులు. వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. జగ్గైపేట సబ్ జైలుకు తరలించిన పోలీసులు. చాలా దేశాలు అధిక టారిఫ్లు వసూలు చేస్తున్నాయన్న అమెరికా. ఆల్కహాల్పై భారత్ 150% సుంకాలు విధిస్తోందని వెల్లడి. చిత్తూరులో ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ చిత్తూరు నగరంలో ఇవాళ ఉదయం 6:30 గంటల నుంచి దాదాపు 3 గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాలకు తెరపడింది. గాంధీ రోడ్లోని కిడ్స్ వరల్డ్ షాపింగ్ యజమాని, అదేవిధంగా కిడ్స్ షాపింగ్ మాల్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో దుండగులు చొరబడి దోపిడీకి ప్రయత్నించడం, అదేవిధంగా కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో, ప్రతిఘటించడంతో వారిపై దాడి చేసిన ఘటనల నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి ఈ గాంధీ రోడ్లోని పుష్ప కిడ్స్ వరల్డ్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 6:30 గంటల సమయంలో 7 మంది దుండగులు పుష్ప కిడ్స్ వరల్డ్ భవనంలోకి వెళ్లారు. ఈ గాంధీ రోడ్లో నిత్యం రద్దీగా ఉంటుంది. ఉదయం 6:30 గంటల సమయంలో సామాన్య వ్యక్తుల తరహాలో ఓపెన్ చేసిన సమయంలో లోపలికి వెళ్ళి పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ను బెదిరించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ భార్య బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి బయట కేకలు వేయడంతో ఇంట్లోకి దోపిడీ దొంగలు పడ్డారని చెప్పి ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లోపలికి ప్రవేశించేసరికి వారి దగ్గర గన్నులు పట్టుకొని, అదేవిధంగా మారణాయుధాలు పట్టుకొని చంద్రశేఖర్ బెదిరిస్తున్నారు. ఈ సమయంలోనే అధిక సంఖ్యలో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లోపలికి ప్రవేశించే సమయానికి వాళ్ళు పారిపోయేందుకు ప్రయత్నించారు. వాళ్ళందరినీ పట్టుకున్నారు. అప్పటికే చంద్రశేఖర్ పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ భార్య పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు లోపలికి వెళ్ళడం, అదేవిధంగా దొంగలు లోపల ఉండడంతో ఎంతమంది దోపిడీ దొంగలు లోపలికి ప్రవేశించారు, దుండగులు ఎంతమంది అదుపులోకి తీసుకున్నా అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే అదుపులోకి తీసుకున్న 4గురిని విచారించడంతో తాము 7 లోపలికి ప్రవేశించామని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరో 3 లోపల ఉండిపోవడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మల్లగులాలు పడ్డారు. వారి వద్ద మారణాయుధాలు ఉండడం, అదేవిధంగా పేలుడు పదార్థాలు ఉండడంతో లోపలికి వెళ్తే వారిని ఏమైనా కాల్పులు గురి చేసేందుకు అవకాశం ఉంటుందన్న భావించి పోలీసులు అప్రమత్తమై ఏఆర్ పోలీసులను, అదేవిధంగా ఆక్టోపస్ను, తిరుమల నుంచి ఆక్టోపస్ను కూడా పిలిపించారు. లోపలికి ప్రవేశించి అప్పటికే అదుపులోకి తీసుకున్న 4గురిలో ఒకరు ఎస్ఎల్వి ఫర్నిచర్కి సంబంధించిన, చిత్తూరు నగరానికి సంబంధించిన ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని సుబ్రహ్మణ్య రెడ్డిని గుర్తించి అతన్ని విచారించడంతో అసలు గుట్టు రట్టయింది. ఈ పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకునేందుకు ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్ఎల్వి ఫర్నిచర్ ఓనరు సుబ్రహ్మణ్యం రెడ్డి పూర్తిగా పన్నాగం పన్ని స్థానికంగా ఉండే వ్యక్తులను, అదేవిధంగా ఈ చిత్తూరు నగరంలో భవన నిర్మాణాల కోసం వచ్చిన ఉత్తరాది నుంచి వచ్చిన కొంతమంది కూలీలను అందరినీ ఒక
బృందంగా ఏర్పాటు చేసుకొని పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని ఇంట్లోకి వెళ్ళి దోపిడీకి ప్రయత్నించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో పోలీసులు ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి 7 లోపలికి ఉదయం 6:30 గంటల సమయంలో ప్రవేశిస్తే వారిలో 5 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 ఒకరు భవనం వెనక వైపు నుంచి దూకి ఇంటి వెనక వైపు నుంచి దూకి పారిపోగా మరొకరు వారందరినీ పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న వ్యక్తులు వచ్చిన సమయంలో ఉన్న వ్యక్తుల్లో కలిసి అతను పారిపోయాడు. దీంతో 7 మొత్తం ఉదయం దుండగులు లోపలికి ప్రవేశిస్తే వారిలో 5 అదుపులోకి తీసుకుని 2 పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆ 2కి సంబంధించి కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. వీరిలో ఒకరిని కొద్దిసేపటి క్రితమే చిత్తూరు నగర శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఉదయం నుంచి పోలీసుల అదుపులో ఉన్న 4 అత్యంత ముఖ్యంగా భావిస్తున్న ఎస్ఎల్వికి ఫర్నిచర్ షాప్ యజమాని సుబ్రహ్మణ్య రెడ్డిని విచారించడం ద్వారా ఈ పుష్ప కిడ్స్ వరల్డ్కు యజమాని చంద్రశేఖర్కు సుబ్రహ్మణ్య రెడ్డి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, లేక పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ని బెదిరించి డబ్బులు తీసుకెళ్లాలా, దోపిడీ చేయాలన్న ఉద్దేశంతో లోపలికి ప్రవేశించారా, ఇలా అంశాలపై ఏ సంఘటన చోటు చేసుకుంది, దీని వెనకాల ఎలాంటి పరిణామాలు ఉన్నాయన్న అంశాలపై విచారణ నిర్వహించేందుకు పోలీసులు 4 ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఇక్కడ ఐడిబిఐ బ్యాంక్, ఇదే భవనంలో ఐడిబిఐ బ్యాంక్ కూడా ఉండడంతో ఈ ఐడిబిఐ బ్యాంకులోకి దోపిడీకి యత్నించారని చెప్పి పోలీసులు పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నారు. లోపలికి ప్రవేశించిన వ్యక్తుల వద్ద మారణాయుధాలు ఉండడం, గన్నులు ఉండడం, అదేవిధంగా ఇదే భవనంలో ఐడిబిఐ బ్యాంక్ ఉండడంతో ఇది కేవలం కిడ్స్ వరల్డ్కు సంబంధించిన అంశమే కాదు, ఐడిబిఐ బ్యాంకు దోపిడీకి ఏమన్నా ప్రయత్నించేందుకు దుండగులు వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఉదయం 6:30 నుంచి దాదాపు 9:30 గంటల వరకు 3 గంటల పాటు ఈ గాంధీ రోడ్డు అంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గాంధీ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఉదయం 6 నుంచి 9:30 గంటల వరకు మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా అదుపులోకి తీసుకొని ఎవరిని ఇటువైపు రానియకోకుండా పోలీసులు, అటు ఆక్టోపస్ పోలీసులు, ఏఆర్ పోలీసులు, స్థానిక పోలీసులు అందరూ రంగప్రవేశం చేసి రెస్క్యూ ఆపరేషన్ చేసి లోపలికి ప్రవేశించిన దుండగులందరినీ అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారణ నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చిత్తూరు నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. ఇది 6:30 ఆ మధ్యలో ఎంటర్ అయ్యడం జరిగింది. పబ్లిక్ గా అందరూ చూస్తున్నారని కామన్ గా వచ్చినట్టు షాప్ ఇది. షాప్ లోకి కస్టమర్ లాగా వస్తున్నారు. వాళ్ళు ఎవరో కస్టమర్ లాగా అనుకుని వాళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు కూడా లేస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఉద్దేశం అంటే ఏదైనా పని కోసం వచ్చారేమో అని చెప్పి లేసామని అంటున్నారు. కానీ తీరా చూస్తే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదో డమ్మీ పిస్టల్ లాంటివి ఉన్నాయి. దాన్ని పెట్టి బెదిరించే లోపల ఆ ఇంట్లో ఓనర్ తిరగబడి క్వశ్చన్ చేయడం, దాని మీద అతను ఒక దెబ్బ కూడా కొట్టడం జరిగింది అంటున్నాడు. దెబ్బ కొట్టేసరికి 2కి ఫైట్ అయింది. ఆ లోపల ఇంట్లో ఉన్న లేడీ పోలీస్ కి ఇంటిమేషన్ ఇచ్చింది. దాని నుంచి ఇమ్మీడియట్లీ రావడం, 4 లైవ్ లో పట్టుకోవడం జరిగింది. ఒక 2 కూడా తప్పించుకుని పోయినారంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక జిల్లాల వాళ్ళు అనేది సమాచారం. ఈ జిల్లా వ్యక్తి కూడా ఉన్నాడని అంటున్నారు. అది ఎంతవరకు వస్తున్నది నిర్ధారణ చేసుకుని వెళ్తారు. అనేసరికి మనం అన్ని కోణాల్లో ఆలోచించాలి. సడన్ గా అమాయకంగా ఒకవేళ లోపలికి ఎంటర్ అయినా కూడా పోలీస్ కానీ పబ్లిక్ కానీ ఇంకెవరికైనా కానీ ఏదైనా ఇంజురీ అయితే బాగుండదనే ఉద్దేశంతో కొంత జాగ్రత్తగా ప్లాన్డ్గా ఉన్న వాళ్ళని పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ లైవ్ అయింటే ఏదైనా జరిగేదే. అందులో ముందు మేమే ఉన్నాం, పబ్లిక్ ముందర పోలీసులు నేనే ఉన్నాను. కాకపోతే ఇంకా 2 ఉన్నారనే ఉద్దేశంతో ఎంత తీసినా ఆ తలుపులు ఓపెన్ కావడం లేదు. అందులో వాళ్ళు కొంచెం భయపడున్నారు. ఆ తలుపులు ఓపెన్ చేసేటప్పుడు ఏదైనా జరగచ్చనే ఉద్దేశంతో మా ఎస్పీ సార్ ముందస్తుగా అన్ని ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు కూడా రప్పించి అన్నింటినీ క్షుణ్ణంగా ప్రతి మూల చెక్ చేయడం జరిగింది. ఇది ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతోనే చేశాం. ఎవరు భయపడొద్దు. ఇక్కడ ఏమి ఉగ్రవాదులు తీవ్రవాదులు అన్న పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర 4 ఉన్నారు. ఇంకో 2 తప్పించుకున్నారు. మిగిలిన దాంట్లో ఇంకేమైనా దీనికి ఎవరైనా ఉన్నారో కూడా విచారిస్తాం. వాళ్ళకి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు మన దగ్గర ఉన్నాయి. ఎవరు తప్పించుకునే ఛాన్సే లేదు. వదిలిపెట్టాం. ఇంట్లోకి వచ్చిన 6 మందిలో 2 మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యాం పోలీసు జనాలను చూశారు, పబ్లిక్ని చూసి పైనుంచి ఒక 10-15 అడుగుల నుంచి దూకి అక్కడ చిన్నవి కర్రలు ఉన్నాయి, ఇంటిని ఏదో నిర్మించడానికి పెట్టిన కర్రలు ఉన్నాయి, కర్రల మీద నుంచి దిగి అటువైపు నుంచి పడబడిన గోడల నుంచి దూకి పక్కకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఐడిబిఐ బ్యాంకు. దాంట్లో ఎటువంటి ఛాన్స్ లేదు. అసలు వాళ్ళ ఉద్దేశం అది కాదు. క్లియర్గా ఇప్పుడు చూస్తే ఇది వీళ్ళింట్లోనే దొంగతనంలోనే వచ్చారని మనకు తెలుస్తుంది. అది మరి దొంగతనమా ఇంకేదైనా వీళ్ళిద్దరు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని కూడా విచారించింది. ఇంట్లో ఉన్న పబ్లిక్ అంతా ఉండరు పాపం. బట్ ఒక పర్సన్కి గొడవ పడడం వల్ల ఆ వ్యక్తి వాళ్ళని కొట్టడం, ఆ చిన్న చేతికి కూడా ఇంజరీ అయింది. కాబట్టి అతను కల్లారు చూసాడు. అందరూ ఉన్నారు ఇంట్లోనే.
మరి ఏంటనేది దీని వెనక మేము విచారించి. అంటే వెంకటనారాయణకు గాయాలైన అంటున్నారు కదా ఈ ఇంటి యజమానికి, ఆయనకు ఎలా ఏంటి వాళ్ళు దాడి చేశారా, దోపిడీకి వచ్చిన దుండగులు దాడి చేశారా? వాళ్ళతో ఆర్గ్యుమెంట్ జరిగింది, గొడవ జరిగినంలో చిన్న ఒకరికొకరు కొట్టుకున్నప్పుడు వాడు కొట్టడానికి ప్రయత్నించాడు, చేయి అడ్డం పెట్టాడు, ఇతను కొట్టాడు. అందులో చేతికి దగ్గర చిన్న బ్లడ్ ఇంజరీ అయింది. వెంటనే అతను అలర్ట్ అవ్వడం, వాళ్ళ భార్య మనకు చెప్పడం, ఫాస్ట్గా చెప్పడం వల్ల ఇది ఆగింది. అంతటి పిస్టల్ లాంటి 2 ఐటమ్స్ని తీసుకున్నాం. దానికి సంబంధించి ఇంకా ఏమనేది పూర్తిగా విచారిస్తాం. సో అంటే బుల్లెట్లు ఏమైనా అందుబాటులోకి వచ్చాయా వాళ్ళ దగ్గర నుంచి, ఎట్లా అంటారు? దానికి దగ్గర సంబంధించి ఏదో ఒక 3 రౌండ్లు కూడా పక్కనే వాళ్ళ జేబులో నుంచి తీసుకున్నాం. అవి విచారిస్తే కానీ ఇది నిజమా లేకపోతే మ్యాన్మేడా, ఇంకెవరైనా పక్కన వేరే ఎవరైనా అమ్మారా, వీళ్ళకు ఎక్కడి నుంచి తెచ్చారు, దీని వెనక ఏముందనేది పూర్తిగా విచారిస్తారు. అంటే ఇంట్లో ప్రవేశించిన సమయంలో వాళ్ళు తుపాకీ కాల్పులు జరిపారని చెప్పి తొలి సమాచారం, అది ఏం లేదంటారు? అదేం లేదు, వెపన్స్ ఏం కాల్పులు జరిపే పరిస్థితి, ఆ వెపన్స్కి అట్లాంటి పరిస్థితి కనపడడం లేదు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో జర్నలిస్టులు, ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. జర్నలిస్టుల హౌసింగ్పై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారన్నారు. ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల విషయంపై మాత్రం సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ముఖ్యమంత్రి అధ్యక్ష 2019 ముందు అన్ని అబద్దాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష. జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి సరిగ్గా ఎన్నికలకి 6 నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష. 2023-11-11 నంబర్ కూడా 11-11 సార్, GOMS నంబర్ 535 అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ, గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పారదర్శకంగా జరగలేదు అధ్యక్ష. మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 2014-19 ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష. జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. జర్నలిస్టుల భవన పథకం కింద, అలాగే PRR నిధి అధ్యక్ష, ప్రెస్ రివార్డ్ నిధి అధ్యక్ష, దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష, అలాగే ప్రెస్ అక్రిడిషన్లు కూడా వాళ్ళు సులభతరంగా చేసే అక్రిడిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏదైతే ఆహర్నిశలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులకి తప్పకుండా మనం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక వేస్తా ఉన్నాం అధ్యక్ష. అది త్వరలోనే ఆచరణలో కూడా వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష మండల కేంద్రాల్లో, ఎందుకంటే మండల వాళ్ళు జిల్లాలో అడుగుతా ఉన్నారు, అది కూడా క్లియర్గా లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడ రేషన్ కార్డు ఉందో ఆ మండలంలో ఇచ్చే ఏర్పాటు కోసం కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. GOM కూడా తప్పకుండా దీని మీద అధ్యయనం చేస్తుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్ట్కి ఏదైతే గత ప్రభుత్వం అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులందరూ కోరారు అధ్యక్ష, అది కూడా నేను తప్పకుండా ఇప్పుడు కూడా విష్ణుకుమార్ రాజు గారు కూడా పంపించారు అధ్యక్ష, సైట్స్ ఫర్ MLAs టు బి గివెన్ అని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది ఆచరణకు రావాలని తప్పకుండా మీ ద్వారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం మరో 1000 కోట్ల రూపాయలకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల రోడ్లపై కనీసం గుంతలు కూడా పూడ్చలేదన్నారు. కూటమి సర్కారు యుద్ధ ప్రాతిపదికన 1081 కోట్లతో రోడ్ల మరమ్మతులు పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లాలో రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టినట్లు మంత్రి వివరించారు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు R&B డిపార్ట్మెంట్ ను వెంటాడుతున్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ గాని, ఒక చోట గుంతలు గాని పూడ్చలేనటువంటి ఆ ప్రభుత్వం చేయడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము, అదే విధంగా రహదారులని దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ దాదాపుగా 1080 కోట్లతో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా R&B మళ్ళీ బాగా పనిచేస్తుంది అనేటి విధంగా మేము తీసుకురావడం జరిగింది అధ్యక్ష. గత పాలకుల పాపాలు ఇంకా వెంటాడుతున్నప్పటికీ, గతంలో ఏవైతే ఈ యొక్క అప్పులు చేసి కొన్ని పనులు చేసినప్పటికీ దాదాపు 3500 కోట్ల రూపాయలు ఇంకా బిల్లులు చెల్లించలేదు అధ్యక్ష. ఇప్పటికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లందరూ ఈ రోజు అధికారుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు.
ఇదే విధంగా చాలా మంది గత పాలకులు చేసిన పాపాల వలన ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళ పాపాలన్నింటినీ కూడా ఈరోజు అధిగమిస్తూ ఏవైతే ఇంపార్టెంట్ గా ఉన్నాయో వీటన్నిటిని కూడా పార్ట్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. R&Bకి సంబంధించినటువంటి సి కేటగిరీ కింద కూడా ఇంకొక 1000 కోట్లకు ప్రపోజల్స్ కూడా పంపించాము. ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్లు వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి తమకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొందరు పెద్దలు ఆక్రమించుకున్నారని, వాటిపై విచారణ చేయించాలని టీడీపీ డిమాండ్ చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు అరాచకాలు చేశారని, దానిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్నించారు. పేరు మీదుగా సుమారుగా 900 ఎకరాలు నిషేధ భూముల జాబితాని తొలగించి మాజీ మంత్రి గారి పేరు మీదుగా కట్టబెట్టడం ఒకటి. అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఈ ఫైల్స్ అన్ని కూడా ఉన్నట్టుగా ఆ ఫైల్స్ అన్నింటి సుమారుగా 2000 ఫైల్స్ పైగా తగలబెట్టిన విషయాన్ని కూడా మనం ఒకసారి సభ దృష్టి తీసుకొస్తున్నాను. ఇందులో పెద్ద తెప్ప సముద్రం మండలంలోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుమారుగా మఠం భూములు 500 మఠం భూములని కూడా ఈ మాజీ మంత్రి గారు బెనామీలకి మాజీ మంత్రి గారి పేరు మీద కూడా కట్టబెట్టిన విషయం కూడా సభ దృష్టి తీసుకొస్తూ, ఇందులో మరి సిఐడి దర్యాప్తు ఇప్పటికే 9 నెలలు అయింది. అందులో చిన్న అధికారుల్ని వాళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. మరి ఇందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. ఓ మాజీ మంత్రి గారి పేరు కూడా ప్రత్యేకంగా పదే ప్రస్తావనకు వస్తుంది. దీని మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఈ 9 నెలల కాలంలో సిఐడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సిఐడి డిపార్ట్మెంట్ దర్యాప్తులో తెలియని అంశాలు ఏంటి? ఇందులో ఉన్న పెద్ద వాళ్ళని ఏమైనా గుర్తించారా? వాళ్ళపైన మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? దర్యాప్తు ఎప్పటి లోపల పూర్తవుతుంది? దీనికి ఏమైనా నిర్దిష్ట టైం ఉందా అని చెప్పి గౌరవ మంత్రి గారి మీ ద్వారా నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వం వైసీపీ అనుయాయులకు దోచిపెట్టేందుకు గ్రామాల్లో రీసర్వే పేరిట భూముల దోపిడీకి పాల్పడిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి గ్రామ సభల్లో 90% ఫిర్యాదులు రెవెన్యూకి సంబంధించినవేనన్నారు. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గత పరిపాలకుల అధ్యక్ష రీసర్వే అని చెప్పేసి స్వార్థంతో దోచుకోవాలి, పేదల్ని ఇబ్బంది పెట్టాలి, ఏదైతే గ్రామ కంటాలు ఉన్నాయో లేకపోతే గ్రామంలో సర్ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారి అనువాయుల పేరు రాసుకోవాలని చెప్పే దురాలోచనతో రీసర్వే చేశారు అధ్యక్ష. గతంలో 6688 గ్రామాల్లో చేశారు అధ్యక్ష. ఆ 6688 గ్రామాల్లో అధ్యక్ష నాకు 2,79,712 అర్జీలు వచ్చాయి అధ్యక్ష. అంటే 100-80% రెవెన్యూ సమస్యలు వస్తా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇట్లా పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్ గా తీసుకుని ముందుకెళ్ళమని చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే రీసర్వేకి గ్రామ సభలు పెట్టాం అధ్యక్ష. ప్రతి ఒక్క రీసర్వే జరిగిన గ్రామంలో ఈ సభలు ఏర్పాటు చేశాం అధ్యక్ష. అంటే దాదాపుగా 98% అధ్యక్ష. ఎందుకంటే 2,74,327 అర్జీలు మేము రిడ్రెస్ చేసి వారికి అందరి దగ్గర కూడా అంటే మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పి లెటర్ తీసుకునే దాకా కూడా మా క్షేత్ర స్థాయిలో మా అధికారులు వెళ్లి ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి పరిష్కరించారు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యంగా జాయింట్ LPM అధ్యక్ష. ఒకే LPM లో ఎక్కువ మంది యజమానులు ఉంటే అధ్యక్ష ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. అందుకనే దీన్ని పరిగణన తీసుకుని ఏదైతే మేము రెవెన్యూ సదస్సులు పెట్టామో అలాగే రీసర్వే గ్రామ సభలు పెట్టామో వీటిలో వచ్చినటువంటి సమస్యలు చూసుకుని ఇవన్నీ విడగొట్టే విధంగా 1/1/2025 నుంచి 6 నెలల పాటు ఫీజు మినహాయింతో పాటు కూడా సిటిజన్ సర్వీసులను ప్రవేశపెట్టాం అధ్యక్ష. దాంట్లో కూడా మేము చెప్పినట్టుగా 85,571 దరఖాస్తు వస్తే అధ్యక్ష 69 సాల్వ్ చేసిన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఒక యూనిక్ నంబర్ ఉంటుంది అధ్యక్ష. మేము ఏదైతే 21 లక్షల అకౌంట్స్ కొత్త పాస్బుక్ ఇస్తానో దాంట్లో కూడా ఈ యొక్క యూనిక్ పాస్వర్డ్ నంబర్ పెట్టి మ్యాప్ కూడా అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పూర్తి మ్యాప్ కూడా వచ్చే విధంగా బౌండరీస్ మొత్తం అంతా వచ్చే విధంగా పెట్టి QR కోడ్ పెట్టి అధ్యక్ష ఎక్కడైనా GPS సిస్టమ్ ఏదైనా రైతు ఆ QR కోడ్ తీసుకుని డైరెక్ట్ గా తన భూమికి వెళ్లే విధంగా కూడా దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. 250 ఎకరాలు మించకుండా ఒక బ్లాక్ చేసి రోజుకి 20 ఎకరాలు మాత్రమే సర్వే చేసే విధంగా రీసర్వే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. మన జనవరి 20 నుంచి చాలా పారదర్శకంగా VROలు సర్వేయర్లు ఆడియో కంపల్సరీ వెళ్లే విధంగా అలాగే జాయింట్ కలెక్టర్లు ఆకస్మిక తనిఖీ చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఎవరైతే భూ హక్కులు ఉన్న యజమానులకి న్యాయం చేయాలని తప్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష. DKT ప్రాపర్టీస్ గురించి అడిగారు అధ్యక్ష. అవన్నీ కూడా ఎందుకంటే దాని మీద కూడా పెద్ద స్కామ్ జరిగింది అధ్యక్ష. దాదాపుగా అన్లాఫుల్ గా
5 లక్షల పైన ఎకరాలు వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. దాని రిజిస్ట్రేషన్ కూడా 8,000 పై జరిగినాయి అధ్యక్ష. అవన్నీ పైన అటుపైన కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం. జియో ద్వారా ఇండికేటివ్ పట్టాలు ఫ్రీ హోల్డ్ గురించి కూడా మేము తప్పకుండా డిసిషన్ తీసుకుంటాం అధ్యక్ష. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో విజయవాడ సిఐడి కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ విజయసాయిరెడ్డి విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. 2 రోజుల కిందట సాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు అతను అందుబాటులో లేకపోవడంతో సాయిరెడ్డి సతీమణికి నోటీసులు అందజేశారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడు కాగా జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి A1గా ఉన్నారు. KSPL కేసెజ్లో వాటాలు లాగేసుకున్న వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది. 2 నెలల కిందట సాయిరెడ్డిని ఈడీ విచారించింది. ఇదే వ్యవహారంలో ఇప్పుడు సిఐడి వంతు వచ్చింది. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట కోర్టులో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో వర్ర రవీందర్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు కడప నుంచి జగ్గైపేటకు తీసుకొచ్చారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సమాచారం ఏంటి? చెప్పండి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఈ రోజు ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ఎర్రగొండపాలెం రిటర్నింగ్ ఆఫీసర్ గా శ్రీలేఖ, సబ్ కలెక్టర్ శ్రీలేఖ వ్యవహరిస్తున్నారు. ఆమె విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఆవిడ కార్యాలయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె మీదకి దొమ్మిగా వెళ్లి ఆవిడని బెదిరించేందుకు అప్పట్లో చెవిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. దీంతో పాటు ఎన్నికల రోజున ఆర్ఓ శ్రీలేఖ తన విధి నిర్వహణలో భాగంగా నియోజకవర్గంలోని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవిడను నేరుగా వెంటాడారు. విధి నిర్వహణలో ఆవిడను పదే బెదిరించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అప్పుడు ఆవిడిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పుడు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులకు సంబంధించి అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఎటువంటి పురోగతి లేదు. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో పాత కేసుని ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు రివ్యూ చేసే క్రమంలో ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ప్రకారం ఆయన దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని, విచారణకు సహకరించాలని ఎస్ఐ చౌడయ్య ఆ నోటీసులో పేర్కొన్నారు. ధన్యవాదాలు సురేష్. బాపట్ల జిల్లా పంగులూరు మండలం రేణంగివరం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటనలో బస్సు డ్రైవర్ సహా 4 తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ 2 కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. బస్సు విశాఖ నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు ఓ ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. తమ్మవరం రోడ్లోని వ్యక్తి ఇంట్లో గేటు దూకి ప్రవేశించారు. ముఖద్వారం పగలగొట్టి దోపిడీకి యత్నించారు. దొంగల అలికిడి విన్న యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతానికి వస్తూ సైరన్ మోగించడంతో పరారయ్యారు. దొంగలు చోరీకి యత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ యువకుడు రైల్వే హైటెన్షన్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఆగిన గూడ్స్ రైలును ఎక్కి హైటెన్షన్ వైర్ను పట్టుకున్నాడు.
తీవ్రంగా గాయపడ్డ యువకుడిని రైల్వే పోలీసులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. యువకుడు ఖమ్మం మండలం రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట్ల అమర్నాథ్గా గుర్తించారు. స్నేహితుడితో కలిసి కాచిగూడ నుంచి రైళ్లు వస్తూ గిద్దలూరులో దిగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. అమర్నాథ్ చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ 45 లక్షల ప్యాకేజీని అమర్నాథ్కు ఆఫర్ చేసిందన్నారు. చేతికొచ్చిన బిడ్డ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబర్పేటను కలెక్టర్ లక్ష్మీషా సందర్శించారు. ఆర్డీఓ బాలకృష్ణతో కలిసి గ్రామంలో తాగునీటి ట్యాంకులను పరిశీలించారు. ఆర్డీఓ బాలకృష్ణ బోర్ పంపులు కొట్టగా నీటిని తాగి ఎలా ఉన్నాయో పరిశీలించారు. ట్యాంకులను శుభ్రం చేయించాలని స్థానిక సిబ్బందిని అధికారులను ఆదేశించారు. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును నెలలో ఎన్నిసార్లు శుభ్రం చేస్తారో ఆర్డబ్ల్యూఎస్ అధికారుల వద్ద వివరాలు సేకరించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు.